ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో చాలా అనుకూలమైన వాతావరణం. మరి వారాంతం చికాకుగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది. ఇంచేత 10వ స్థానంలో రవి భగవానుడు ఉండడం, తద్వారా ఆత్మస్థైర్యం, మనోధైర్యం, ముఖ్యమైన వ్యవహారాలు యోగించడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం, మీ యొక్క నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అయితే గ్రహముల యొక్క బలాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఆలోచనలు అనేవి చాలా అవసరం అవుతాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించండి. రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహము, ఉద్యోగము, వ్యాపారము ఇటువంటి చెయ్యాలనుకునేటువంటి నూతనమైన వ్యాపార ప్రయత్నములు, ఉద్యోగ ప్రయత్నములు, వివాహము మొదలుగా కలిగిన ప్రయత్నాలన్నీ కూడా చాలా తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాన్ని మాత్రం చాలా ముమ్మరం చేయండి. విద్యార్థులు కూడా విదేశీయాన ప్రయత్నాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల వారికి కూడా వృత్తుల్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారపరంగా ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, ఈ రకంగా మీరు చేసేటువంటి వృత్తులు, వ్యాపారాదులకు అందరికీ కూడా వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా కనపడుతుంది. వారాంతం కూడా అనుకూలంగా ఉన్నది. అయితే మరి ఈ సంఖ్యలో మనం ఏ సంఖ్యను ఆశ్రయిస్తే బాగుంటుందంటే, మన 6వ నెంబర్ని ఎక్కువగా వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో మన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, శివారాధన చేయండి. ఒక ముఖ్యమైనటువంటి వ్యాపారం మీకు యోగించేటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనబడుతున్నాయి.